నువ్వు చేస్తున్న పని ఆడది ఆడదాల్లో ఉంటే మంచిది. అదే ఆడదానికి అందం. కాదు సుబ్బు, ఇప్పుడేమంటావు మాధురి? అప్పుడే ఏమైందే? ఇప్పుడే ప్రారంభం. ఇంకా ఇంటర్వ్యూలు ఉంది, ఆ పైన క్లైమాక్స్ ఉంది. అప్పుడు చెప్తాను. ఓకే? గుద్దావు సుబ్బు, ఒళ్ళు హూనమైపోయింది. లే. చల్. చెయ్యి నొప్పిగా ఉంది. ఎక్కడ? ఐ లవ్ యు సుబ్బు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఆడదాన్ని చూస్తే మగవాడికి అభిమానం కలగాలి కానీ అసహ్యం కాదు. ఇంకెప్పుడు నాతో ఇలా బిహేవ్ చేయకు. మైండ్ ఇట్. ఏంటి ఇంత చిన్న విషయానికి అంతగా వరి అయిపోతారు? నీకు చిన్న విషయంలాగే ఉంటుంది. మేమెవరూ సుబ్బుని ట్రాప్ చేయలేకపోయాం. మీరుట్టి వేస్ట్ గానే, నేను చేసి చూపిస్తాను. అరుగో సుబ్బు, వాటర్ బాటిల్ తీవే, మట్టివి కొంచెం. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. సుబ్బు సుబ్బు ప్లీజ్ ఒకసారి బండపో ప్లీజ్. సుబ్బు, కార్వాడు ఫాస్ట్ గా వచ్చి బురద కొట్టి నా బట్టలన్నీ పాడు చేశాడు. ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఇట్స్ ఓకే, కమ్ ఆన్. థ్యాంక్ యూ సుబ్బు. రా, కమాన్ సుబ్బు, కమాన్. ఐ లవ్ యూ సుబ్బు. చిచి, నువ్వు అసలు ఆడదానివేనా? నవ్య, నవ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషంలో చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే? ఓకే. థ్యాంక్ యూ. సుబ్బు, కత్త చవడి బాబు. ఇదిగో. யாயிரே யாயிரே வாரே வாயிரே என்றே
నీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేసి చేసి వాళ్ళ కల్చర్ వచ్చినట్టుంది. ఏంటి సుబ్బు అంత కోపంగా అన్నా? నీ ఫ్రెండ్స్ విచ్చలవిడితనం చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను. అసలు ఆడవాళ్ళలో ఉండవలసిన లక్షణాలు ఏవి వాళ్ళలో లేవు. అసలు ఏం జరిగింది? కారణాలు అడగద్దు. వాళ్ళ ఫ్రెండ్షిప్ నువ్వు ఎంత త్వరగా కట్ చేసుకుంటే అంత మంచిది. చిచి, అసలు వాళ్ళని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. స్వీటీ, నీకు చెప్పాల్సిందంతా చెప్పాను. ఎందుకంటే మావయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆయన ఆశలు తీర్చేదనివైతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. పరాశ్రీని కన్నెత్తి చూడవనే నీపై ఉన్న నమ్మకంతో ఆ పందెం కాశాను. గెలుపు నాదే. సుబ్బు విషయంలో మనం ఓడిపోయేలా ఉన్నాం. మనం ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు కొంచెం కూడా చెల్లం కలగట్లేదు. ఉత్త జిడ్డు. అవును, మనం ఈ రేంజ్ లో ప్రయత్నిస్తే ఓడిపోవడం ఖాయం. మనం ఓడిపోతే కాలేజ్ చుట్టూ టాప్లెస్ గా 3 రౌండ్స్. మై గాడ్, ఊహించుకుంటేనే భయంగా ఉందే. ఇప్పుడు ఏం చేద్దాం? కాలేజ్ కి టైం అయిందే. ఏం చేసినా మనం గెలవాలి. రావి, కాలేజ్కి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేదో మాస్టర్ ప్లాన్ వేసిందే. డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్దాం పదా. హాయ్ స్వీటీ. హాయ్. ఎంతవరకు వచ్చేవి ట్రయల్స్? ఇంకా 2 రోజులుందిగా, మేమే గెలిచి తీరుతాం. ఏంటి గెలిచేది? ఎప్పటికైనా మించిపోయిందే లేదు. స్వీటీ, మేము ఓడిపోయామని ఒక్క మాట ఒప్పుకోండి, క్షమించేస్తాను. నో నెవర్. మా పందెం మేము ఎప్పుడు ఓడిపోం. ఎలాగైనా గెలుస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. నేను మా డాడీ ఈ రోజు ఊరు వెళ్తున్నాం. మా కజిన్ పెళ్లికి రావడానికి 2 రోజులు పడుతుంది. మరి మీ బావ రావట్లేదా పెళ్లికి? బావకు ఎగ్జామ్స్ ఉన్నాయట, రావట్లేదు. ఎనీవే, రెడీగా ఉండండి వచ్చేసరికి. ఎందుకే? అదే కాలేజ్ చుట్టూ రౌండ్స్ కొట్టడానికి, టాప్లెస్ గా. బాయ్. ఇప్పుడు ఇంట్లో సుబ్బుగాడు ఒక్కడే ఉన్నాడు. స్వీటీని గురించి నా మనసులో ఉన్న మాట చెప్పేసి, స్వీటీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, ఆమె లేనిదే నేను బ్రతకలేనని, నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితుడు అయితే మన స్నేహానికి విలువిస్తే నా ప్రేమ విషయంలో అడ్డు తప్పుకో అని చెప్పేస్తే, ఒకవేళ లేదు అన్నాడనుకో, అది వేరే సంగతి. స్వీటీ, నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకోవడమే నా జీవిత లక్ష్యం. స్వీటీ, ప్రీతిగా నా హృదయాన్ని దోచుకున్నావు. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వే నా సొంతం అనుకున్నాను. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఏం చేయడానికనే సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఇంకొకరి ఇల్లాలైతే నేను భరించలేను స్వీటీ. స్వీటీ, ఐ లవ్ యూ స్వీటీ, ఐ లవ్ యూ. ఏంటి తలుపులన్నీ తీసున్నాయి, లైట్లన్నీ వేసున్నాయి? ఇది బావ పని అయ్యి ఉంటుంది. లోపల చదువుకుంటున్నాడేమో. డాడీ, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగేనమ్మా. ఏయ్ సుబ్బు, బావా. సుబ్బు బావా, 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 సుబ్బు బావా, బావా. ఏ సుబ్బు బావా, ఏ బావా, ఏ సుబ్బు బావా. బావా, నాకు ఒక నిమిషం నీతో అపాయింట్మెంట్ కావాలి. ఏంటి? ఏం లేదు, నాకు చిన్న డౌట్. అడగనా? అడుగు, నీ డౌట్ ఏంటో. సుబ్బు, అసలు ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఆకర్షితులై కోరిక తీర్చుకోవడమేనా? నన్ను అది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కాదు, వ్యామోహం. ఖచ్చితంగా చెప్పాలంటే 5 నిమిషాల ఆనందానికి లోనైతే పశువులతో సమానం స్వీటీ. ప్రేమంటే 2 అక్షరాల కలయిక కాదు. ప్రేమంటే 2 జీవితాల నవలిక. ప్రేమంటే 2 మనసుల కలయిక. ప్రేమకు భగవంతుడంత పవిత్రత ఉంది. తానంత చీపుగా తీసుకోవద్దు. అయితే నేనంటే నీకు ప్రేమేనా? ప్రేమ లేకపోతే నీ కోర్టు చేష్టలు భరిస్తానా? అయితే పెళ్లి ఫిక్స్ చేసుకుందా? నో స్వీటీ, ముందు మన చదువు పూర్తి కావాలి, ఆ తర్వాతే పెళ్లి.